అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలామందైతే నన్ను అడుగుతున్నారండి, "అన్నా పన్నీర్ కుర్మా ఫంక్షన్ స్టైల్‌లో ఎలా చేస్తున్నావో చేసి చూపించన్నా" అని. మంగళగిరి మా చెల్లి కూడా అడిగిందండి. మా చెల్లెల కోసం, మనల్ని అడిగిన సబ్స్క్రైబర్స్ కోసం, అందరి కోసం ఈరోజు చూపిస్తున్నాను. చాలా నీట్‌గా అయితే క్లీన్‌గా, క్లారిటీగా మొత్తం చెప్తాను. చక్కగా చేసుకొని చూడండి, భలే టేస్ట్‌గా అయితే వస్తుంది. ఇది మేము 500 మందికైతే వండామండి. అదే క్వాలిటీతో నేను మీకు చూపిస్తాను. ఏమేమి ఎంతెంత ఏసాము, ఎంతెంత కొలతల ప్రకారం ఏసామనేది క్లారిటీగా నేనైతే మీకు చూపిస్తున్నాను. ముందుగా 2 కేజీల శనగ నూనె అయితే పోసుకున్నామండి. ఆ నూనె చక్కగా వేడెక్కిన తర్వాత పలావ్ దినుసులను అయితే వేసుకోవాలి. ఆ ఫ్లేవరు మన స్మెల్లు నీట్‌గా చక్కగా వచ్చిందాకా వేపుకోవాలి. తర్వాత కేజీన్నర ఉల్లిపాయలను అయితే వేసాము. చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని. ఇవి గోల్డ్ కలర్ వచ్చిందాకా వేపుకోవాలి నీట్‌గా తిప్పుకుంటూ. ఒక 15 పచ్చిమిర్చి కూడా వేసామండి. ఎందుకంటే ఇది ఫంక్షన్ స్టైల్ చాలా ఎక్కువ మోతాదు కాబట్టి పచ్చిమిర్చిని అయితే కట్ చేయలేదు. కాయల్ని కాయల్లాగానే వేసేసాము. తర్వాత 3 కేజీల టమోటాలను అయితే వేసేసాము. ఈ పన్నీర్ కుర్మా నేను చూపించిన విధానంలో మీరు ఇంట్లో అయితే చక్కగా చేసుకోండి. కొలతల మార్పులు అంతే, చేసే విధానం మొత్తం ఒకటే అవుతుంది. కానీ భలే అంటే భలే టేస్ట్‌గా ఉంటుంది. మీకు కుర్మాలన్నిట్లో కల్లా పన్నీర్ కుర్మా చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతే చాలా బాగుంటుంది. విధానాల్లో పడాల్సినవి అన్నీ పడితే. ముందుగా ఇది కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఎందుకంటే టమోటా, పచ్చిమిర్చి అవన్నీ మగ్గడానికి కొంచెమే వేస్తాం. తర్వాత లాస్ట్‌లో మళ్ళీ చూసుకొని వేసుకుంటాం అన్నమాట. ఈ టమోటా, పచ్చిమిర్చి కేవలం మగ్గడం కోసమైతేనే వేస్తున్నాం ఇది. ఇలా చక్కగా తిప్పుకోవాలండి వేసిన తర్వాత. కొంచెం కరివేపాకునైతే వేసుకోవాలండి. చక్కగా ఫ్లేవర్ అయితే దానికి పడుతుంది. అందుకని కొంచెం కరివేపాకునైతే వేసేసుకున్నాం మనం. చక్కగా నీట్‌గా తిప్పుకుంటూ ఉండాలి ఇలా. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా అయితే వేసేసుకోవాలి. ఇందులో కరెక్ట్‌గా అరకిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసేసాం మేము. చక్కగా నీట్‌గా అడుగు పట్టకుండా. ఎప్పుడైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తామో అప్పటి నుంచి గెంటి ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు పడుతుంది. అడుగు పడితే అస్సలు బాగోదు. అడుగు అనేది పట్టకుండా నీట్‌గా ఆగకుండా గెంటి తిప్పుకుంటూనే ఉండాలి. ఒక 25 గ్రాముల పసుపును కూడా వేసేసుకున్నాం. చక్కగా నీట్‌గా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఇప్పటికీ అల్లం చిన్నులపాయ వేగిన తర్వాత ఆ కుర్మా ఫ్లేవర్ అనేది తగులుతూనే ఉంటుందండి స్మెల్ రూపంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కన్ఫామ్‌గా నిజంగా బాగా వచ్చిందని అంటారు. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. తర్వాత కారం అయితే వేసేసామండి. చక్కగా కారం వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. కారం అయితే ఒక 100 గ్రాములు వేసాము. తర్వాత గసగసాలు, నూగులు పేస్ట్ అయితే వేసేసాము. గ్రేవీ, కొబ్బరి, నూగులు, గసగసాలండి ఇది. చక్కగా అలా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. చక్కగా అందులో కలుపుకుంటూ నీట్‌గా గ్రేవీని చక్కగా చిక్కగా నీట్‌గా గెంటేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. కుర్మాల్లో చాలా రకాలు ఉన్నాయండి. పన్నీర్ కుర్మా అని, మష్రూమ్ కుర్మా అని, బంగాళదుంప కుర్మా అని చాలా రకాలైతే ఉన్నాయి. మిల్ మేకర్ కుర్మా, ముల్మకాని కుర్మా. ఇప్పుడైతే చక్కగా ఉడకపెట్టి నలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే వేసేస్తున్నాము. ఇది కన్ఫామ్‌గా వేసుకోవాలండి. వేస్తేనే చక్కగా గ్రేవీ కూడా ముద్దగా టేస్ట్‌గా ఉంటుంది. బంగాళదుంప అనేది వేస్తే బాగుంటుంది. కొంతమందికి వేస్తే నచ్చదు. అదంతా మీ ఇష్టం. మేమైతే ఫంక్షన్ స్టైల్లో కాబట్టి కన్ఫామ్‌గా దుంప వేయాల్సిందే. వేసి ఇలా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి.
ఇదంతా వేసిన తర్వాత చక్కగా ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని అయితే వేసుకోవాలండి. మిల్ మేకర్సే కుర్మాలో సరైన టేస్టు. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలా నానబెట్టినవి ఒక జారాతో కానీ లేకపోతే వడగిన్నెతో కానీ వడగొట్టుకుని చక్కగా ఇలా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి. అయిపోయిన తర్వాత పైన కూడా వేస్తాము. ఇప్పుడు కొంచెం వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకి తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేసుకుని అడుగు పట్టకుండా చక్కగా తిప్పుకుంటూ ఉంటే ఇలా ఉడుకుతూ ఉంటుంది. మొత్తం గోల్డ్ కలర్లో చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. తర్వాత గరం మసాలా ప్యాకెట్ని అయితే ఒక ప్యాకెట్ అయితే వేసేసాను. నీట్గా తిప్పుకుంటూ అది కలిసిన దాకా ఉండకట్టకూడదు. గరం మసాలా ఎప్పుడు కూడా గరం మసాలా 2 ప్యాకెట్లు అయితే వేసేసాము. ఆ ఫ్లేవరు మసాలా టేస్టు స్మెల్లు చాలా బాగుంటుంది. మనం సొంతగా తయారు చేసుకున్న ధనియాల పొడి కూడా వేసేసాము. నీట్గా ఇక ఉడకనిచ్చుకోవాలి. తర్వాత నూనెలో వేపుకోవాలండి. పన్నీర్ ముక్కల్ని తీసుకుని పన్నీర్ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. వేపుకుని అడుగు పట్టకుండా మాడకుండా తిప్పుకుంటూ జారా పెట్టి గోల్డ్ కలర్ వచ్చిందాక ఆ పన్నీర్ ముక్కల్ని నీట్గా వేపుకోవాలన్నమాట. ఇక ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చక్కగా గోల్డ్ కలర్లో వచ్చింది చూసారా. తర్వాత మనం దించి పెట్టుకున్న కుర్మా కూరలు అయితే ఈ పన్నీరు మిశ్రమాన్ని వేసేసుకుని మొత్తం జారాతో నూనె మొత్తం కిందకి దిగిన తర్వాతే వేసుకోవాలండి. లేదంటే నూనె పన్నీరు ఆ నూనె ఈ నూనె రెండు కలిసి అంత ఫ్లేవర్ని అయితే ఇవ్వవు. నీట్గా అలా పన్నీర్ ముక్కల్ని మొత్తాన్ని మన కుర్మాలో అయితే వేసేసుకుని చక్కగా కలదిప్పుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇలా చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మంచి వెజిటేబుల్ బిర్యానీలో ఈ కుర్మాని వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, నేనైతే మాటల్లో చెప్పలేను. కుర్మా అయితే భలే టేస్ట్గా అయితే వచ్చింది.